వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ వరల్డ్. ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మేము దేవుడికి పెట్టుకుంటున్నాం, అంటే అమ్మవారికి పెట్టుకుంటున్నాం అనమాట. అమ్మవారికి అంబళ్ళు పోస్తున్నాం. అంబళ్ళు అంటే ఇక్కడ నేను ఒక బౌల్ ఉంది కదా, అందులో ఉంది కదా. సో కొంతమందికి తెలుసుంటుంది అండ్ కొంతమందికి తెలియదు. సో ఇంకా వీడియో మీరు స్టార్టింగ్ టు ఎండ్ వరకు చూసారంటే కొంచెం మీకు ఒక ఐడియా వస్తుంది. సో అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నాం అనమాట. మేమున్న ఊరు ఉంటుంది కదా, సో ఊర్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఒక దగ్గర అయితే అమ్మవారికి అంబళ్ళు పోస్తున్నాము. ప్రతి ఇంటి నుంచి అంబళ్ళు తీసుకొని అమ్మవారికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది అనమాట, ఈ ఏరియా మిడిల్లో. సో అక్కడికి అందరం తీసుకొని పెట్టి అమ్మవారికి పూజ చేసి అంబళ్ళు పోసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మా ఇంటి దగ్గర మేము అంటే ఇంకా దేవుడు రూమ్ ఉంటుంది కదా, సో అక్కడ ఏంటంటే ఉన్న పటాలన్నిటికీ నీట్గా పువ్వులు అవంతా పెట్టేసుకున్నాం మార్నింగే లేచి. ఇక్కడ ఏంటంటే మా అమ్మ వచ్చేసి వాళ్ళ అత్తగారికి అంటే మా నాన్నమ్మకి పసుపు రాస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే నార్మల్గానే ఫ్రైడే టైమ్స్లో కానీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అయితే పసుపు రాసుకుంటాము. అండ్ ఎలాగో ఈరోజు అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి నాకు ఇంకా మా నాన్నమ్మకి నీట్గా పసుపు రాస్తుంది అనమాట అమ్మ. సో రాస్తూ ఉన్నప్పుడే ఏంటంటే వాడు మా ఇంట్లో ఒక మెంబర్ లాగా అనమాట. సో వీడు వచ్చి కూర్చొని వాడు కాలు కానీ ఇస్తూ ఉన్నాడు, వాడు లెగ్గర జరుపుతూ ఉన్నాడు అనమాట. నాకు పెట్టండి, మీరు అందరూ పెట్టుకుంటున్నారు కదా అని. సరే అని చెప్పి మా మమ్మీ ఏం చేస్తుందంటే వాడి కాలు కాస్త కొంచెం రాసింది. ఇంక రాసిన తర్వాత నీట్గా తలకి ఇంకా పైన నీట్గా బొట్టు పెట్టింది అనమాట, కుంకుమ పెట్టి. వాడు ఇంక వాడు అయిపోయింది, అందరు పెట్టుకున్నారు కాబట్టి నేను పెట్టుకున్నాను అలాగా. అండ్ ఇక్కడ ఏంటంటే నట్టింట పెట్టడం అంటారు, అంటే దేవుడికి నట్టింట పెట్టుకోవడం అని అంటారనమాట. సో అది వచ్చేసి నైట్ పెట్టాలన్నమాట. సో దానికోసం ముందే ఆ నాన్నమ్మ రాసించారు. అండ్ ఇది ఏంటంటే ఈ పాత్ర వచ్చేసి అంబలి పోయాలి అని చెప్పాను కదా, సో అవన్నమాట. ఇవి మొత్తం తీసుకొని అక్కడికి వెళ్ళాలి. సో అంటే ఏదైతే ప్లేస్ వాళ్ళు చెప్పారో సో అక్కడికి ఇంటి దగ్గర నుంచి వాళ్ళే వస్తారనమాట. సో డ్రమ్స్ ఉంటాయి కదా, అవి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ డ్రమ్స్ కొట్టి ఆ ఇంట్లో ఉన్న ఆడబడుచు అంటారనమాట. సో వాళ్ళ ద్వారా అంబలి పోస్తారు కదా, సో దాన్ని అండ్ పక్కన మీకు అరటిపండ్లు అవన్నీ చూపించాను కదా, సో అవి అన్నీ తీసుకొని వెళ్ళాలి. అది వాళ్ళు వచ్చేసారనమాట, డ్రమ్స్ కొడుతూ ఉన్నారు ఇంటి బయట కొడుతూ ఉంటారు. సో మా నాన్నమ్మ అన్నీ రెడీ చేస్తుంది అనమాట. మా మమ్మీకి నీట్గా అంబలి ఉంది కదా, అంబలి పాత్ర పెట్టేసి వేపాకు కంపల్సరీ అనమాట. సో ఇంకా ఇంటికి మంచిది అని చెప్పి అది పెట్టేసుకొని ఇంకా పక్కనే మా నాన్నమ్మ ఏంటంటే ఆల్రెడీ నేను చూపించాను, ఇంకా మనం అమ్మవారికి కొట్టాల్సిన కొబ్బరికాయ ఇంకా అరటి పండ్లు అవన్నీ తీసుకున్నారు. అండ్ ఇంకా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇంట్లో ఆడపిల్లలు కంపల్సరీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానీ ఇట్లాగా అంబలి ఉంటుంది కదా పాత్ర, అది తీసుకొని అక్కడ మిడిల్లో పెట్టుంటారు అమ్మవారికి. సో దాని చుట్టూరా ఒక 5 times తిరిగి తర్వాత ఏదైతే మనం పాత్ర అంబలి తీసుకొని ఉంటామో అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఒక్కొక్కటి తీసుకొని అక్కడ పెట్టుంచి అమ్మవారికి పెడతారనమాట. అమ్మవారికి నీట్గా పెట్టి పూజ చేస్తారు. చేసి మనకి పసుపు నీళ్ళు ఉంటాయి కదా, సో ఆ పసుపు నీళ్ళు అన్నీ నీట్గా చల్లుతారు. సో అలాగా చేస్తారనమాట. సో నార్మల్గానే ఊర్లలో చేస్తూ ఉంటారు, అలానే మా ఊర్లో కానీ చేస్తున్నారు. సో ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇంకా ఊరన్న తర్వాత ఇంక మొత్తం మనకి రిలేటివ్సే ఉంటారు, ఇంకా విలేజ్ టైప్ కదా. సో విలేజ్ అంటేనే ఇంకా బాబాయిలు, పిన్నిలు, తమ్ముళ్ళు అలాగా అందరూ ఉంటారు. సో వాడు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ పెద్ద కొడుకు అనమాట. సో డ్రమ్స్ అక్కడ కొడుతూ ఉన్నారు. ఇంకా మగపిల్లలందరూ ఇంకా వాళ్ళకి కామన్ కదా, ఇంకా డ్రమ్స్ కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళడం, డాన్స్ వేయటం అట్లాగా. అందరూ నాకు ఇక్కడ తమ్ముళ్ళు, అన్నలు, బాబాయిలు, పిన్నిలే అనమాట. సో వీళ్ళందరూ ఇంకా నాకు తమ్ముళ్ళే అవుతారు, కొంచెం నేనే వీళ్ళలో పెద్దదాన్ని. సో వీళ్ళంతా వెళ్ళి డాన్స్ వేయటం. ఈ బుడ్డోడు కానీ నాకు తమ్ముడు అవుతాడు అనమాట. మా మమ్మీకి అయితే అమ్మమ్మ అవుతుంది. అప్పుడే మా మమ్మీ అమ్మమ్మగానే అయిపోయింది, అంటే ఎప్పుడో అయిపోయింది, చాలా వరకు అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి. సో అలాగా వీళ్ళందరూ ఇంకా అందరు రిలేటివ్స్ ఉంటారు పక్కన, బుడ్డ పిల్లలు. ఇంకా అంబలి పోసేసిన తర్వాత వాటిని పంచుకోవడం అంటే ఇదంతా మనకి విలేజెస్లోనే బాగుంటుంది. సో మా నాన్నమ్మని వీడియోలోకి రమ్మంటే అలా వచ్చి ఇలా వెళ్ళారనమాట మెరుపుతేగా. నైట్ అయితే అమ్మవారికి పెట్టుకున్నాము మేము, అదైతే నేను వీడియో తీయలేదు. అండ్ మాకున్న సెంటిమెంట్ ఏంటి అని అంటే అమ్మవారికి పెట్టే ముందు ఆల్మోస్ట్ ఒక 4 to 5 days ముందు వరకు ఎండ అయితే భయంకరంగా ఉందన్నమాట. హీట్ మామూలుగా లేదు. కనీసం మా నాన్న వాళ్ళు పైన ఉంటారు, సో వాళ్ళు అసలు ఇంట్లో ఉండడానికే లేదనమాట, ఆ టైప్లో ఉన్నది. అమ్మవారికి పెట్టామో లేదో ఈవినింగ్ ఒక 4-4:30కి మొత్తం వర్షం అనమాట. అంటే మాకు అదొక శుభ సూచకం అంటారు కదా, సో అలాగనమాట. అంటే మేము చేసిన పూజకి అమ్మవారు
కరుణించి మా కోసం వర్షం కురిపిస్తున్నారు అనే ఒక శుభ సూచకం అనమాట మాకు. అండ్ అలానే ఈ వీడియోతో పాటు కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మాకు ఊర్లో టెంపుల్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఈ మంత్లోనే ఏంటంటే టెంపుల్ ఓపెనింగ్ కాబట్టి కుంభాభిషేకం అయితే చేస్తారనమాట. అండ్ దానికి ముందు ఏంటంటే మేము మళ్ళీ ఒక మంగళవారం అండ్ ఆల్సో శుక్రవారం ఆ 2 రోజులుగానే మేము అమ్మవారికి అంబలు పోయాలి. సో ఈ వీడియోకి కంటిన్యూషన్గా ఆ వీడియోస్ కానీ నేను అప్లోడ్ చేస్తాను. చేసి మినీ వ్లాగ్ అని చెప్పి ఒక హైలైట్లో అయితే నేను యాడ్ చేస్తాను. సో దీనికి కంటిన్యూషన్గా మీరు ఆ వీడియోస్ కానీ చూడొచ్చు. అండ్ మీరు హైలైట్స్లోకి వెళ్ళారంటే మీకు నా ఛానల్లో ఏ వీడియోస్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.